మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంపై కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ రిలీజ్ చేసింది. పిల్లర్లు కుంగిపోవడానికి 4 ప్రధాన కారణాలు ఉన్నాయని కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ మెయింటెనెన్స్ లో రాష్ట్రం విఫలమైందని చెప్పింది. కమిటీ కోరిన మొత్తం డేటా రాష్ట్రం అందించలేదని తెలిపింది. 20 అంశాలపై నివేదిక కోరితే 11 అంశాల డేటా మాత్రమే ఇచ్చారన్నారు డ్యామ్ సేఫ్టీ కమిటీ అధికారులు. రాష్ట్ర ప్రభుత్వ డేటా అసంపూర్తిగా ఉందన్నారు. గడువులోపు డేటా ఇవ్వలేనందున బ్యారేజీ నిర్మాణంపై అనుమానాలు ఉన్నాయన్నారు. లోపాలు సవరించే వరకు బ్యారేజీలో నీటిని నింపకూడదని రిపోర్టులో తెలిపారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంపై కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ రిలీజ్ చేసింది. పిల్లర్లు కుంగిపోవడానికి 4 ప్రధాన కారణాలు ఉన్నాయని కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ మెయింటెనెన్స్ లో రాష్ట్రం విఫలమైందని చెప్పింది. కమిటీ కోరిన మొత్తం డేటా రాష్ట్రం అందించలేదని తెలిపింది. 20 అంశాలపై నివేదిక కోరితే 11 అంశాల డేటాను మాత్రమే ఇచ్చారన్నారు డ్యామ్ సేఫ్టీ కమిటీ అధికారులు. రాష్ట్ర ప్రభుత్వ డేటా అసంపూర్తిగా ఉందన్నారు. గడువులోపు డేటా ఇవ్వలేనందున బ్యారేజీ నిర్మాణంపై అనుమానాలు ఉన్నాయన్నారు. లోపాలు సవరించే వరకు బ్యారేజీలో నీటిని నింపకూడదని రిపోర్టులో తెలిపారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంపై కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ రిలీజ్ చేసింది. పిల్లర్లు కుంగిపోవడానికి 4 ప్రధాన కారణాలు ఉన్నాయని కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ మెయింటెనెన్స్ లో రాష్ట్రం విఫలమైందని చెప్పింది. కమిటీ కోరిన మొత్తం డేటా రాష్ట్రం అందించలేదని తెలిపింది. 20 అంశాలపై నివేదిక కోరితే 11 అంశాల డేటా మాత్రమే ఇచ్చారన్నారు డ్యామ్ సేఫ్టీ కమిటీ అధికారులు. రాష్ట్ర ప్రభుత్వ డేటా అసంపూర్తిగా ఉందన్నారు. గడువులోపు డేటా ఇవ్వలేనందున బ్యారేజీ నిర్మాణంపై అనుమానాలు ఉన్నాయన్నారు. లోపాలు సవరించే వరకు బ్యారేజీలో నీటిని నింపకూడదని రిపోర్టులో తెలిపారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంపై కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ రిలీజ్ చేసింది. పిల్లర్లు కుంగిపోవడానికి 4 ప్రధాన కారణాలు ఉన్నాయని కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ మెయింటెనెన్స్ లో రాష్ట్రం విఫలమైందని చెప్పింది. కమిటీ కోరిన మొత్తం డేటా రాష్ట్రం అందించలేదని తెలిపింది. 20 అంశాలపై నివేదిక కోరితే 11 అంశాల డేటా మాత్రమే ఇచ్చారన్నారు డ్యామ్ సేఫ్టీ కమిటీ అధికారులు. రాష్ట్ర ప్రభుత్వ డేటా అసంపూర్తిగా ఉందన్నారు. గడువులోపు డేటా ఇవ్వలేనందున బ్యారేజీ నిర్మాణంపై అనుమానాలున్నాయన్నారు. లోపాలు సవరించే వరకు బ్యారేజీలో నీటిని నింపకూడదని రిపోర్టులో తెలిపారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంపై కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ రిలీజ్ చేసింది. పిల్లర్లు కుంగిపోవడానికి 4 ప్రధాన కారణాలు ఉన్నాయని కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ మెయింటెనెన్స్ లో రాష్ట్రం విఫలమైందని చెప్పింది. కమిటీ కోరిన మొత్తం డేటా రాష్ట్రం అందించలేదని తెలిపింది. 20 అంశాలపైన నివేదిక కోరితే 11 అంశాల డేటా మాత్రమే ఇచ్చారన్నారు డ్యామ్ సేఫ్టీ కమిటీ అధికారులు. రాష్ట్ర ప్రభుత్వ డేటా అసంపూర్తిగా ఉందన్నారు. గడువులోపు డేటా ఇవ్వలేనందున బ్యారేజీ నిర్మాణంపై అనుమానాలు ఉన్నాయన్నారు. లోపాలను సవరించే వరకు బ్యారేజీలో నీటిని నింపకూడదని రిపోర్టులో తెలిపారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంపై కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ రిలీజ్ చేసింది. పిల్లర్లు కుంగిపోవడానికి 4 ప్రధాన కారణాలున్నాయని కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ మెయింటెనెన్స్ లో రాష్ట్రం విఫలమైందని చెప్పింది. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని తేల్చింది. కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ డ్యామ్ సేఫ్టీ యాక్ట్లోని రూల్స్ పాటించలేదని స్పష్టం చేసింది. పిల్లర్లు కుంగడానికి 4 ప్రధాన కారణాలు చెబుతూనే అన్నారం, సుందిల్లా బ్యారేజీల పరిస్థితి ఇదేనని హెచ్చరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో మేడిగడ్డలో నీళ్లు నింపితే సమస్య మరింత పెరుగుతుందన్నారు కేంద్ర జలశక్తి అధికారులు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడానికి 4 ప్రధాన కారణాలున్నాయని సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ మెయింటెనెన్స్ లో రాష్ట్రం విఫలమైందని చెప్పింది. బ్యారేజీ పునాది కింద ఇసుక కొట్టుకుపోవడంతోనే పిల్లర్ల సపోర్ట్ వీక్ అయిందని కమిటీ చెప్పింది. ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టత సామర్థ్యం తక్కువగా ఉందని, బ్యారేజీ లోడ్ తో పైన ఉన్న సెకాండ్ ఫైల్స్ ఫెయిల్ అయ్యాయన్నారు డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ అధికారులు. 2019లో బ్యారేజీని ప్రారంభించినప్పటి నుంచి డ్యాం నిర్వాహకులు సిమెంట్, కాంక్రీట్ దిమ్మలను, లాంచింగ్ అప్రాన్లను సరిగా పరిశీలించలేదన్నారు డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీ అధికారులు. డ్యాం నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే బ్యారేజీ క్రమంగా బలహీనపడిందని స్పష్టం చేశారు. వర్షాకాలానికి ముందు, తరువాత అసాధారణ సమస్యలు కనిపిస్తే తనిఖీలు చేయాలన్న సూచనలను తెలంగాణ డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్ పట్టించుకోలేదని ఇది చాలా పెద్ద తప్పన్నారు. డ్యాం సేఫ్టీ యాక్ట్ లోని చాలా రూల్స్ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు కేంద్ర డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారులు. మేడిగడ్డలో
సుందిళ్లలో ఒక బ్లాక్ లో వచ్చిన సమస్యతో మొత్తం బ్యారేజీయే పనిచేయని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మొత్తం బ్యారేజీని ఉపయోగించడానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. బ్లాక్ నెంబర్ 7 లో ఉన్న సమస్య రిపేర్ చేయడానికి వీలు లేదన్నారు కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ అధికారులు. మొత్తం బ్లాక్ ను పునాదుల నుంచి తొలగించి తిరిగి పునర్నిర్మించాలని సూచించారు. నిర్మాణాలను చూస్తే మేడిగడ్డ బ్యారేజీలోని ఇతర బ్లాక్లు కూడా ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పారు. ఒకవేళ ఇదే జరిగితే మొత్తం బ్యారేజీని మళ్లీ కట్టాల్సి ఉందన్నారు. ఇప్పుడు నీళ్లు నింపితే బ్యారేజీ మరింత క్షీణించే అవకాశం ఉందని చెప్పారు. అందుకే బ్యారేజీ మళ్లీ కట్టేంత వరకు ఉపయోగపడదని స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరించే వరకు కొన్ని చర్యలను సూచించారు కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ అధికారులు. రిజర్వాయర్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని నింపకూడదని, గాంట్రీ క్రేన్ ఆపరేట్ చేయకూడదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ పైన నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. అన్నారం బ్యారేజీ కింద బాయిలింగ్ సమస్యకు సంబంధించిన సంకేతాలున్నాయని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను వెంటనే తనిఖీలు చేయాలన్నారు కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ అధికారులు. ఈ నెల 21న మేడిగడ్డ బ్యారేజీ పునాది కుంగిపోవడంపై స్పందించిన కేంద్ర జలశక్తి శాఖ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అక్టోబర్ 24న డ్యామ్ ను సందర్శించింది. 25న రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల అధికారులతో సమావేశమై వివరాలు సేకరించింది. దాదాపు 20 అంశాలపై సమాచారాన్ని కోరింది. అయితే 11 అంశాల డేటా మాత్రమే ఇచ్చారన్నారు డ్యామ్ సేఫ్టీ కమిటీ అధికారులు. ఇన్స్ట్రుమెంటేషన్, వర్షాకాలం ముందు తర్వాత ఇన్స్పెక్షన్ రిపోర్టులు, కంప్లీషన్ రిపోర్టులు, క్వాలిటీ కంట్రోల్ రిపోర్టులు, థర్డ్ పార్టీ మానిటరింగ్ రిపోర్టులు, భౌగోళిక సమాచారం, వర్షాకాలం ముందు తర్వాత నది కొలతలను చూపించే ముఖ్యమైన స్ట్రక్చరల్ డ్రాయింగ్లకు సంబంధించిన డేటా రాష్ట్రం ఇవ్వలేదని చెప్పారు. దీంతో బ్యారేజీకి నిర్మాణానికి అవసరమైన పరీక్షలు, అధ్యయనాలు రాష్ట్రం చేయలేదని భావిస్తున్నామని స్పష్టం చేశారు.